నా వీక్షకులు సబ్స్క్రైబర్ శ్రావణి ముదసాల 2004 అనే యూజర్ వీక్షకులు అడుగుతున్నారండి. డాక్టర్ గారు, నేను సన్ స్క్రీన్ రాసుకున్న వెంటనే ట్యాన్ అయిపోతున్నాను. డాక్టర్ బాతింగ్ చేసి వచ్చినప్పుడు ఫేస్ వైట్గా నీట్గా ఉంటుంది, కొంచెం సేపటికి ఫేస్ డల్ అయిపోతుంది. డాక్టర్, నాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి, దానివల్ల ఎలా జరుగుతుందా సార్? అలానే ఒకప్పుడు ఫేస్లో ఎక్కడ స్పేస్ లేకుండా పింపుల్స్ వచ్చేటివి, అవి తగ్గిపోయాయి. ఇప్పుడు ఒక జెల్ వాడినాక చాలా బాగా తగ్గించింది. కాకపోతే ఓపెన్ పోర్స్ అలానే ఉండిపోయినాయి. వాటికి ఏమైనా క్రీమ్స్, ఏమైనా జెల్స్ ఏమైనా ఉన్నాయా? అలానే ఆయిలీ స్కిన్కి ఏదైనా ఫేస్ క్రీమ్ చెప్పండి, ఏదైనా సన్ స్క్రీన్ బెస్టా నా ఫేస్కి అని అడుగుతున్నారండి. శ్రావణి గారు, ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో మీరు సన్ స్క్రీన్ డల్గా అయిపోవటం ఫేస్కి పెట్టినప్పుడు, అలానే మీకు మొటిమలకి ఓపెన్ పోర్స్ లాగా గుంతలు రావటము, అలానే సన్ స్క్రీన్ ఏది, నైట్ టైం క్రీమ్స్ ఏది వాడచ్చు అనేది కొన్ని భాగాలుగా మీ క్వశ్చన్ని డివైడ్ చేయొచ్చండి. వీటన్నిటికీ నేను ఇవాళ జవాబు చెప్తానండి. ఈ అవేర్నెస్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో లక్షలాది మందికి ఉంటుంది, వాళ్ళకందరికీ ఇలాంటి సందేహాలన్నీ క్లియర్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది బాగా కామన్ ప్రాబ్లం. ట్యాన్ అవ్వటం అనేది చాలా కామన్ ప్రాబ్లం. దానికి ప్రివెంట్ చేయడానికనే సన్ స్క్రీన్స్ మనం యూస్ చేస్తాం. సన్ స్క్రీన్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందనంటే, ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మీకు నలుపు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్తున్నారు కదా శ్రావణి గారు, ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాక, స్నానం చేసినాక ఫేస్ అంతా మంచిగా బ్రైట్గా ఉంటుందని, సన్ స్క్రీన్ అప్లై చేయగానే నల్లగా అయిపోతుందని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. సన్ స్క్రీన్ అనేది అప్లికేషన్ ఎలా చేస్తాము, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని నేను చెప్తాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక ఫింగర్ టిప్ యూనిట్ అండి, 2వ ఫింగర్ టిప్ యూనిట్, 3వ ఫింగర్ టిప్ యూనిట్, 4వ ఫింగర్ టిప్ యూనిట్గా ఊహించుకోవాలన్నమాట. సో ఇంత 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకొని ఫేస్ మీద పెట్టుకోవాలి. మనం ఫేస్ పైన అంత ఫింగర్ టిప్ యూనిట్స్ తోటి సన్ స్క్రీన్ పెట్టుకున్నాక ఆ తర్వాత మనకి నలుపు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే జిడ్డుగా కూడా కనిపిస్తుంది. ఇలా మనకి జిడ్డుగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ అనేది మనకి నచ్చట్లేదు అని అనుకోవద్దు. ఏ రోజైతే మనం సాయంత్రం వాష్ చేసుకుంటామో ఆ రోజు చర్మం పైన, మన ముఖం పైన నలుపు అనేది లేదు, ఫ్రెష్గా కనిపిస్తుంది అని అంటే మాత్రం సన్ స్క్రీన్ తన పని తను చేసుకుంటున్నట్టుగా. సో సన్ స్క్రీన్ అనేది మనం వాడేటప్పుడు నల్లగా ఉంటుందండి, జిడ్డుగా ఉంటుంది, ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్లో కామెంట్స్ కూడా వస్తాయి, మీ ఫ్రెండ్స్, స్నేహితులు, అందరూ, చుట్టాలు అందరూ చెప్తూ ఉంటారు, ఏంటి ముఖం అంతా జిడ్డుగా ఉంది ఏంటి అని చెప్పి. కానీ ఏ రోజైతే మీరు వాష్ చేసి ఏదైతే నా అకేషన్కి వెళ్తారో ఆ రోజు మీ చర్మంలో ఉన్న నలుపు అంతా తగ్గి మీకు మంచిగా చర్మం గ్లోగా కనిపించినప్పుడు అందరు కాంప్లిమెంట్స్ కూడా చెప్తారు. ఆ రోజు కోసమని మనం కష్టపడాలి. ఎందుకనంటే ఇక్కడ మీకు సన్ స్క్రీన్ పెట్టుకుంటే తెల్లగా అయిపోతారని కాదండి, మీ ఉన్న చర్మం ఎక్కువ నల్లబడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. సరే, నాకు ట్యానింగ్ వచ్చింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మీకు అసలుకి ట్యానింగ్ ఉందా లేదా అని చూసుకోవటానికని మీరు జస్ట్ షర్ట్ పక్కకి ఇక్కడ తీసుకొని చూసుకోవాలి. మీరు ఇక్కడ ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. మనకి నలుపు అనేది మనకి ఎక్కడైతే బట్టలు కప్పేస్తాయో అక్కడ మనకి నలుపు అనేది అంత ఈజీగా రాదు. అక్కడ మనకి సన్లైట్ ప్రొటెక్షన్ అవుతుంది కాబట్టి మన ఒరిజినల్ కలర్ ఉండిపోతుంది అనమాట. ముఖం పైన, మెడ పైన విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది కాబట్టి నలుపు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే సన్ స్క్రీన్ అనేది ఫేస్కి, నెక్కి ఖచ్చితంగా పెట్టుకోవాలని నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను నా వీక్షకులకి, సబ్స్క్రైబర్లకి, నా పేషెంట్స్కి. ఇది ముఖ్యమైన విషయం. సన్ స్క్రీన్స్ అనేది ఒకటి స్క్రీన్ గార్డ్ లాగా, మన ఫోన్ ఉంటుంది కదండి, ఒక స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుంది. మంచిగా ఒక ఫోన్ పైన మంచిగా ఒక స్క్రీన్ గార్డ్ పెట్టామనుకోండి, అక్కడ మనకి ఏ విధంగా స్క్రాచెస్ రాకుండా, అలానే ఫోన్ పైన ఎటువంటి మరకలు రాకుండా జాగ్రత్త పడుతుంది. అదే స్క్రీన్ గార్డ్ మనకు ఉన్నప్పుడు ఫోన్లో మనకి క్లారిటీ అంతగా ఉండదు. అదే స్క్రీన్ గార్డ్ తీసేస్తే మనకి ఫోన్ అంతా చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకనంటే మన చర్మం పైన ఇది సన్ స్క్రీన్ అనేది కెమికల్ కానీ, ఫిజికల్ సన్ స్క్రీన్ కానీ ఒక లేయర్ లాగా అది సెటిల్ అయ్యి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక 20 మినిట్స్ తర్వాత సెటిల్ అవుతుంది అనమాట. సో సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మనం ఒక 15-20 నిమిషాల తర్వాత పని చేయటం మొదలు పెడుతుంది. సార్, నాకు అంత టైం ఉండదు సార్, నేను సన్ స్క్రీన్ పెట్టుకోవడానికే నాకు కష్టం అవుతుంది, మళ్ళీ నేను 20 నిమిషాలు వెయిట్ చేయాలా అని అంటే మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటారండి. మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. మీరు బయలుదేరిపోతే బయలుదేరిపోండి, మీకు ఎండ తగులుతుందంటే కానివ్వండి. కానీ మీకు 20 మినిట్స్ తర్వాత ఏదైతే పని చేస్తుందో అది అప్పుడైనా ప్రొటెక్షన్ ఇస్తుంది కదా, అలానే
సన్ స్క్రీన్ 3 గంటల కంటే ఎక్కువసేపు పని చేయదండి, ఎందుకనంటే అవి డిగ్రేడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్స్ అలా డిగ్రేడ్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ రీఅప్లికేషన్ చేయాలి. ఎప్పుడెప్పుడు రీఅప్లికేషన్ చేయాలి? ప్రతి 3 అవర్స్కి 4 అవర్స్కి రీఅప్లికేషన్ చేయాలి. నేను ఇదే చెప్తూ ఉంటాను. మగవాళ్ళకైతే ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది ఉదయం మధ్యాహ్నం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సాయంత్రం పూట ఎండల్లో తిరుగుతున్నారు 4 గంటల తర్వాత అంటే కూడా మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆడవాళ్ళు వంటగదిలో టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి వంటగదిలో ఉన్నప్పుడు అక్కడ సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకుంటూ ఉండాలి. వర్కింగ్ ఉమెన్ ఎస్పెషలీ పొద్దున వంట చేస్తారండి, కష్టపడతారు, అలానే ఉదయం వర్కింగ్ అని వెళ్తారు, అలానే సాయంత్రం కూడా వర్కింగ్ నుంచి ఇంటికి వెనక్కి వస్తూ ఉంటారు. అలాంటి ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్లో కూడా చాలామంది సన్ స్క్రీన్స్ అనేది బాగా ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటారండి. మనకి వంటగదిలో కూడా మనకి సన్లైట్ వస్తూ ఉంటుందండి, ఎందుకనంటే ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా సన్లైట్ వచ్చేటట్టుగానే మనము కిటికీలు అనేటివి ఏర్పాటు చేసుకుంటాం కిచెన్లో. సో ఫస్ట్ మనకి సన్లైట్ మన మీద పడుతుంది కాబట్టే మనకి ఇది ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఎంత పెడుతూ ఉంటే అంతగా మనకి మంచి ప్రొటెక్షన్ అనేది బాగా వస్తుంది. సో సన్ స్క్రీన్ గురించి ఇది విషయం అండి. మనకి సన్ స్క్రీన్స్ తోటి ట్యానింగ్కి చాలా మంచి ప్రొటెక్షన్ వస్తుంది. ట్యానింగ్ అనేది మంచిగా తగ్గటం అనేది సాధ్యం అవుతూ ఉంటుంది. అలానే మొటిమలతోటి ఎప్పుడైతే జెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్రీమ్స్ వాడినాక మొటిమల గుంతలు ఏవైతే ఫామ్ అయినాయో ఆ మొటిమల గుంతలు అనేటివి మనం ఖచ్చితంగా ఏం చేస్తాము అని అంటే అక్కడ వాటికి మనము ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ కానీ, ఎర్బియం గ్లాస్ లేజర్స్ కానీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, లేక నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, లేక మనకి సింపుల్ డర్మా రోలర్ తోటి కానీ మైక్రో నీడ్లింగ్తో కానీ చేయొచ్చు. మా దగ్గర కొత్త టెక్నాలజీ ఒకటి స్టార్ట్ అయిందండి, ఆల్మా హైబ్రిడ్ అని చెప్పేసి. ఈ హైబ్రిడ్ లేజర్స్ తోటి మనకి చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వస్తుంది. అలానే మార్ఫియస్ 8 అని ఉంటుంది, అది కూడా చాలా మంచి అడ్వాన్స్ లేజర్స్ అనమాట. ప్రపంచంలో అత్యుత్తమైన లేజర్స్ని మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటు ధరల్లో తీసుకురావడానికని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. దానితోటి కూడా మీకు స్కిన్ రీజువనేషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. మీకు సన్ స్క్రీన్స్ అనేది ఏ విధంగా మనం వాడాలి అనే దాని గురించి అని చెప్పానండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్కి కామెంట్స్కి నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే వాళ్ళకి ఎంతోమందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి, వాటికి అందరికీ క్లారిటీ వచ్చేటట్టుగా ఈ వీడియోస్ చెప్తాను. మీకు ఎటువంటివైనా సందేహాలు ఉన్నా లేక టాపిక్ సజెస్ట్ చేయాలన్నా పాజిటివ్గా మీరు నా కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా వాటికి నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం దొరికినప్పుడు నేను చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. నెక్స్ట్ టైం మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.